మర్యాదగా డబ్బులు ఇస్తావా? జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా. ఇస్తాను. ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నా? మనతో పెట్టుకోకు. నువ్వేదో పెద్ద పోట్గాడు అనుకున్నాను. నాకంటే వేస్ట్. గుడ్ మార్నింగ్. Everybody, sit down. Give me your attendance, please. Varsha? Present, teacher. Hari? Yes, teacher. yes teacher. నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్నీ బిగించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది? నాదే. అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. Where's your drawing? ఇదిగో టీచర్. What did I tell you to draw? బస్ కోసం వెయిట్ చేస్తాం జనం. అచ్చా. జనమేరి. బస్ ఎక్కిసే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పుకోండి. ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ యామ్ నాట్ సత్యపండు, ఐ యామ్ సత్య. యూ స్టూడెంట్, ఐ యామ్ మాస్టర్. అయితే నీ వెనకాల మామిడికాయ చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఇది పెద్దది కదా, ఇది పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకుంటున్నామ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు? నేనా రాంగు? రాంగే. మరి నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్సు చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే. సియో. టీచర్ ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేయిస్తాను. మైండ్ ఇట్. దెబ్బ తగిలి ఎన్ని రోజులైంది? మొన్ననే డాక్టర్ మీరు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారా? అంటే మరి దెబ్బ ఎక్కడ తగిలితే ఎక్కడ నొక్కుతున్నారేంటి? ఓ ఏదో చెక్కతో కొట్టినట్టుంది. కొట్టింది మంచి చెక్కే, కానీ బింతో కొట్టింది. నర్స్ వెంటనే థియేటర్ రెడీ చేయండి. థియేటరా? డాక్టర్
ఏసీ సినిమా ఎలాగే వేస్తున్నారు. మంచి సాంగ్స్ ఉన్న సినిమా అయ్యారా. ఎందుకంటే ఈ మధ్యన సాంగ్స్ బాగోపోతే లేడీస్ కూడా బయటకు వెళ్ళి దమ్ములాగేస్తున్నారు. లోపలికి వచ్చి చూడు ఎలాంటి థియేటర్ తెలుస్తుంది. డిటిఎస్ కదా. నర్స్ డాక్టర్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ పేషెంట్. Okay. వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. ఏం డాక్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడి నర్సింగ్ చెడప్ చేస్తున్నారా? దీనికంటే ఇది బెటర్ కదా. గుడ్. మొత్తం మంది మిగిలింది. ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో చెట్లు పెంచారు? ఈ బైక్ సౌండ్లు ఏంటి? నేను ఎక్కడున్నాను? అయ్యి బాబోయ్, హాస్పిటల్లో ఉండాల్సిన రోడ్డు మీద ఉన్నానంటే. అబ్బా, ఇదేంటి తలకి దెబ్బ తగిలితే నడుం కుట్లేశాడు. ఈడు జిప్పెట్టి కుట్టినా బాగుండు, ఇప్పదీసి చూసుకునేవాళ్ళం. వెయిట్ లాస్ అయినట్టున్నావేంటి? ఈడేం కొట్టేశాడు? ఇదిగో ఆమె బేవర్సు ఇలారా. ఇక్కడ ఏముంటది? ఎక్కడ? ఇక్కడ. నాకు తెలిసినంత వరకు అక్కడ నడు ఉంటుంది. ఒరే పోరా, ఇక్కడంతా పొగరబోతులు తిరుగుతున్నారు. పోరా పో, ఏ బ్రేకులు లేని మున్సిపాలిటీ లారీ కింద పడి పోతావు. అమ్మా అయ్యి బాబోయ్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒక క్వార్టర్ కొట్టాల్సిందే. క్వార్టర్ క్వార్టర్ ఒరే ఇప్పుడు అర్థమైందిరా, ఆ నా కిడ్నీ కొట్టేశాడు. ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏ నాటికి బాగుపడని అతుకులు. ఒరే శివ, చూడరా ఎలా అయిపోయాను. ఏంటి పిలిచారా? ఏ నీ పేరు కూడా శివయ్యనా? అవును. ఇది నా ఓన్ స్టోరీ. పోరా. ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు? కిడ్నీయే పోయిందిరా, ఇంక చట్నీ ఎందుకు? ఒరే చెత్త కుప్పలో పడేసి వాడు ఇడ్లీలో చట్నీ వేసి మరీ పడతాడరా. చిచ్చి, నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడే పోయిందిరా. ఏంటయ్యా కింద పడేసావు? ఇస్తే నేను తినేవాడిగా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నా ఫేస్ ఏంటి రాను రాను మా నాన్న ఫేస్ లో తయారైపోతుంది. ఈ కారుకి కలర్ ఏంట్రా, పాను పరాగ తిని ఉమ్మేసినట్టు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, మీరు డాక్టరే కదా? డాక్టర్నే. డాక్టర్, మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను డాక్టర్. ఏంటి ప్రాబ్లం? మొన్న తలకి దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్. అలాగా? ముందు నువ్వు బండి ఎక్కు. ఏం డాక్టర్, మీరు ఇంకోటి దొబ్బేస్తారా? నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా. నిజంగానా డాక్టర్? నిజంగా, నేను చాలా పేరున్న డాక్టర్నే. అది మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు బండి ఎక్కు. డాక్టర్, ఇందులో ఏసీ ఉందా? ఉందయ్యా. అది పనిచేస్తుందా డాక్టర్? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఎక్కు. అలాగే. ఆ, మీ పేరేంటి డాక్టర్? ప్రకాష్. డాక్టర్ ప్రకాష్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డాక్టర్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారా డాక్టర్? రాకుండా ఎలాగయ్యా? పద. రండి డాక్టర్ రండి, ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్. డ్రైవర్ నువ్వు పానే. నేను ఎక్కడున్నాను? ఇదేంటి జీవిత రంగంలో ప్రమీల్ లాగా తయారు చేశారు? ఆర్టిస్ట్ కి మత్తు వదిలినట్టుంది. కెమెరా ఆన్ చేయండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టా? Yeah. కెమెరా? Yeah. షూటింగ్? Yeah. ఒరే దుర్మార్గుడా, డాక్టర్ ప్రకాష్ అన్నప్పుడే మైల్డ్ గా నాకు అనుమానం వచ్చిందిరా. ఇదిగో చూడు, 50,000 ఇస్తా. జస్ట్ 1 hour కోఆపరేట్ చేయ మాతో. 1 hour? కష్టం రా. ఒరే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెయ్యని పని అన్నా ఉంటే ఇది ఒక్కటేరా. ఇది కూడా చేయించకండి రా, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను రా. సార్ పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అయ్యో బాబోయ్, వీళ్ళు కూడా వచ్చేసారా? కామేశ్వరి సినిమాలో సకీల్ లాగా తయారు చేశారు. డాక్టర్ డాక్టర్, నా బట్టలు అయ్యి. అయిపోయి పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? ఈ గుంపులో కలిసి పడుకోవడం బెటర్. పడుకో పడుకో. చిచ్చి, ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పెట్టిందా నాకు? అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే, ఓ పని చేయి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చేయి. ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది.
ఈ ఆంజనేయ తల తీసేదాకా బాత్తనే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి? అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫిల్మ్, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మానా, లాడ్జికి రమ్మానా, ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే ప్రొడ్యూసం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్ గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు ఆ యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరకు వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్.